అండి ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. 2 డేస్ నుంచి నేను రీల్స్ పెట్టట్లేదు కదా! షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ. ఏంటంటే మీకోసం నేను మీషోలో సెల్లింగ్ అకౌంట్ అంటే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేశాననమాట. ఎప్పటినుంచో నా డ్రీమ్ అండి. ఎప్పటినుంచంటే మీరు ఎప్పుడైతే మాకు థ్రెడ్ పైపింగ్‌లు గానీ, క్లాత్‌లు గానీ ఎగ్జాక్ట్‌గా దొరకట్లేదు. మేము కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నాం. ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. నేను చాలా రకాలుగా ట్రై చేశానండి. అంటే మనం మామూలుగా కొరియర్ ద్వారా పంపించొచ్చు అనుకున్నాను. మరి పేపర్ కటింగు అవి కూడా అంతే. అవన్నీ కూడాని కొరియర్ ద్వారా పంపించొచ్చు ఎవరు అడిగితే వాళ్ళు అనుకున్నాను కానీ కొరియర్ ఛార్జెస్ బాగా ఎక్కువైపోతున్నాయి అనమాట. సో నాకేమనిపించిందంటే ఇలా కాదు ఏదైనా ఇంకొకటి ఆలోచించాలి అనుకున్నాను. సో తర్వాత కొన్ని రోజులకి నేను కూడా పనిలో బిజీ అయిపోయాననమాట. రీసెంట్‌గా అందరూ కూడాని మీషోలో రివ్యూస్ ఇస్తూ ఉంటున్నారు కదా! ఇంక్లూడింగ్ నేను కూడా రివ్యూస్ ఇస్తాను కదా! మీషోలో సెల్లింగ్ కూడా చేస్తున్నారనమాట. సరే ఇలా కూడా మన వాళ్ళకి మీషో అంటే మీకు తెలిసిందే కదండీ! ఫ్రెండ్లీ బడ్జెట్ యాపు. ఈజీగా మనం బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఉంటది కదా! అని చెప్పేసి ట్రై చేశాననమాట. చాలా రోజు నుంచి ఎవరిని అడిగినా ఏం చెప్పరనుకోండి దాని గురించి. కానీ నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు మాత్రం అన్నీ చెప్పారు. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది. కొన్ని వీడియోస్ ద్వారా కూడా నేను నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి. ఇది ఎందుకు అప్డేట్ ఇస్తున్నానంటే మొత్తం అంతా అంటే ఒక 20% నేర్చుకున్నానండి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆ యాప్ గురించి. అకౌంట్ క్రియేట్ చేశాను. ఏదో కింద మీద పడి తిప్పలు పడుతూ అకౌంట్ క్రియేట్ చేశాను. ఒక 3 మంత్స్ వరకు దాని వైపు చూడలేదనమాట. అలా క్రియేట్ చేసి వదిలేస్తే బ్లాక్ చేసేస్తారంట అని విన్నాను. అయ్యో! అలాగైతే ఎలాగా? మనకిప్పుడు టైం లేదని చెప్పేసి వదిలేస్తే ఎలాగా? మళ్ళీ దానికి ఏదో ఒకటి చేయాలి కదా! అని చెప్పేసి మామూలుగా బ్లాక్ కలర్ పైపింగ్ పెట్టానండి. బ్లాక్ కలర్ పైపింగ్ స్క్రీన్‌షాట్ పక్కన పెడతాను చూడండి. పెట్టాననమాట. నార్మల్‌గా అకౌంట్ క్రియేట్ చేశాం గదా! అని. సో, నేనైతే ఎవరికీ ఏం చెప్పలేదు పెట్టినట్టు కూడాని. అది నార్మల్‌గా పాలిస్టర్ క్లాత్ తోటి పైపింగ్ చేసింది. సో, అంతా సెట్ చేసిన తర్వాత కొంచెం కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది. అంటే 100%లో 10% మాత్రం వచ్చింది. మిగతాది ఇంకా నాకు ఇంకేమీ తెలీదు. సరే మనం గోల్డ్ కలర్ క్లాత్‌తో కూడా పైపింగ్ కుట్టి అమ్ముదాము. సేల్ చేద్దామని. సో, మీరు అనుకోవచ్చు ఎంత లాభం వస్తుంది ఏంటని. ఏమీ లాభం రావట్లేదండి. చెప్తున్నాను కదా! కుట్టిన తర్వాత మొత్తానికి ఎన్ని కుట్టానంటే నేను 4 ఆర్డర్స్ తీసుకున్నాను కదా! అంటే ఒక్కొక్కటి 9 మీటర్లు చొప్పున నేను సేల్ చేస్తే 36, 36 మీటర్లు కుట్టేసరికి నాకు ఏంటంటే కొద్దిగా 10, 20 అలా మిగిలినట్టు అనిపించింది. క్లాత్ అవన్నీ నేను మేకింగ్ అవన్నీ చూసుకుంటే మాత్రం అసలు మేకింగ్ ఛార్జెస్ కూడా నేను వేయలేదనుకుంటా. ఒక 20 30 మిగిలింది అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో, కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. సర్లే మన వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా! సేల్ చేస్తే బాగుంటదనే ఉద్దేశంతో నేను చాలామందిని అడిగాను ఇంత అంతే మిగులుతుంది ఇంకెక్కువ మిగలదంటే నార్మల్‌గా అయితే అంటే నేనైతే కమర్షియల్‌గా ఆలోచించకుండా స్టార్ట్ చేశానండి. నా వైపు నుంచి ఆలోచిస్తే మీకోసం నేను ఈ మాత్రమైనా చేయొచ్చండి. ఎందుకంటే నేను ఇక్కడ దాకా వచ్చానంటే అది మీ వల్లే. ఇంకోటి ఏంటంటే కమర్షియల్‌గా అంటే ఇప్పుడు నేను ఇది ప్రొఫెషనల్‌గా డబ్బులు కావాలి నాకు అని అనుకుంటే మాత్రం ఇది సెట్ కాదనమాట. ఎందుకంటే ఏం మిగలట్లేదు కదా! సో, ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. 9 మీటర్లు తీసుకున్నాననమాట క్లాత్ అనేది. కుట్టిన తర్వాత 9:15, 9:30 అలా వెళ్తది. అంటే మనం పైపింగ్ కుట్టేటప్పుడు ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి కుడతాం కదా! నీట్‌గా రావడానికి. దానివల్ల ఎక్స్టెండ్ అవుతది క్లాత్ అనేది. అది మీకు కూడా తెలుసు. సో, నేనైతే 9 మీటర్లు అని చెప్తున్నాను. 9 మీటర్లు అని చెప్పి 9:15 అలా నేను క్లాత్‌ని 9 మీటర్లు తీసుకుంటున్నానండి. ఈ క్లాత్‌ని చూసారా? ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాత 9 మీటర్లు తీసుకొని కుట్టిన తర్వాత ఎంతొస్తే అంత పంపించేస్తున్నాననమాట. అయితే ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టానండి. ఇదంతా కుట్టేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మొత్తం లెక్కలు వేసుకుంటే చెప్తున్నాను కదా! 20 రూపీస్ కంటే ఎక్కువ మిగలట్లేదు. అయినా సరే మన వాళ్ళ కోసం ఈ మాత్రం చేయొచ్చు కదా అని అనిపించింది. వెంటనే ఇదంతా సెట్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేశాననమాట. అకౌంట్‌లో పోస్ట్ చేసేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఫస్ట్ ఇంకా యూట్యూబ్‌లో పెట్టలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా! చూద్దాం మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్‌లో పెడదామని అనుకున్నాను నేను. మిమ్మల్ని ఇగ్నోర్ చేద్దామని కాదు. పెడదాం అనేసరికి జస్ట్ 1 అవర్‌లోనే 4 ఆర్డర్స్ వచ్చేసాయండి. 1 అవర్‌లోనే. తర్వాత నైట్ చూసేసరికి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసాయి. అసలు నాకు ఎంత భయమేసిందంటే ఇప్పుడు నా దగ్గర మెటీరియల్ లేదు. ఇది కుట్టింది కూడా లేదు. జస్ట్ నేను ఒక 36 మీటర్లు, 37 మీటర్లు కుట్టాను అంతే. ఇంత తొందరగా రెస్పాన్స్ వస్తది అనుకోలే. మీ దాకా కూడా రాలేదు. సో, ఈ వీడియో పోస్ట్ చేసి నేను దాదాపుగా ఒక 3 డేస్ అవుతుంది. నేనైతే ఔట్ ఆఫ్ స్టాక్‌లో పెట్టేశాను. నా దగ్గర మెటీరియల్ లేదు. పైగా నా దగ్గర కవర్స్ కూడా లేవు. మీషో కవర్స్ కూడా.
అసలు ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. మీకు చెప్తే ఇంకా మామూలుగా ఉండదు రెస్పాన్సు. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మాకు పైపింగ్ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మీరు టైలరింగ్ ఆల్రెడీ పర్ఫెక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది ఎక్కడ దొరుకుతుంది, వెళ్ళి తీసేసుకుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో ఎక్కడైనా సరే మనకి కొంచెం క్వాలిటీస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. తక్కువ క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ. దీంట్లోనే తక్కువ క్వాలిటీ ఉంది. నేనైతే మంచి క్వాలిటీ, నేను ఏది యూస్ చేస్తున్నాను అదే సేల్ చేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అసలు ఆ 12వ నెంబర్ అంటావు గనక నాకైతే అస్సలు సెట్ అవ్వట్లేదని కొంతమంది అంటున్నారు. దీనికోసం నేను ఒక 2-3 షాపుల చుట్టూ తిరిగానమాట. 3 షాపులు చుట్టూ తిరిగిన తర్వాత అసలైన నిజం బయటపడింది. రెగ్యులర్గా వెళ్ళే షాపులో అడిగితే 12వ నెంబర్ ఇచ్చారు. అది కరెక్ట్ మాట, థ్రెడ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇంకొక షాప్కి వెళ్ళి 12 నెంబర్ ఇమ్మంటే, అదే 12వ నెంబర్ ఇమ్మంటే ఇచ్చారు. దాని మీద పేపర్ మీద 12వ నెంబరే ఉంది కానీ లావుగా ఉంది థ్రెడ్. ఇదేంటి ఇంత లావు ఉంది, ఏంటి ఇంత లావు ఉండదు కదా అంటే, లేదు మేడం ఈ కంపెనీకి ఇలాగే వస్తుందని చెప్పారనమాట. లేదు లేదు ఇంకా సన్నగా కావాలంటే వేరే నెంబర్ ఇచ్చారనమాట. ఆ నెంబర్ అనేది 9, 8 మధ్యలో ఉంది. అంటే ఒక 8 కొంచెం లావు, 9 కొంచెం అలా అటు ఇటుగా ఉందన్నమాట. నాకు అప్పుడు అర్థమైందంటే ఓకే, మన వాళ్ళు అందుకనే ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. నేను 12 నెంబర్ అనగానే పాపం 12 నెంబర్ తీసేసుకుంటాం, అది లావుగా రావడం కంపెనీని బట్టి ఉంటుందన్నమాట. నాకు ఆ తర్వాత అర్థమైంది, లేదు లేదు ఇలా కాదు, మన వాళ్ళకి కూడా ఇలాగా మనం పైపింగ్, థ్రెడ్ పైపింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి, నేను ఏదైతే యూస్ చేస్తున్నానో అది అని అనిపించింది. సో స్టాక్ అయితే ప్రజెంట్ లేదండి. అంటే తెచ్చి పెట్టాను కానీ మనకి కవర్స్ లేవన్నమాట. నేను పెట్టాను ఆర్డరు, అది వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను. సో మీకు నాది మీషో ఐడి కావాలి అంటే మాత్రం నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ప్రోడక్ట్ ఐడి ఇస్తాను. అది ఓపెన్ చేయగానే మీకు ఏం కనిపిస్తుంది అంటే కుమారి టైలరింగ్స్ అనేది కనిపిస్తుంది. అది ఫాలో అవ్వండి. నేను ఏది పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కానీ ఎక్కువ రోజులైతే స్టాక్లో ఉండదు. ఏ ఐటమ్ కూడా ఎక్కువ రోజులు ఉండదండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మనకి ఫాలోవర్స్ దాదాపుగా 150,000 మంది ఉన్నారు. ఇందులో కూడా చాలామంది ఉన్నారు. అందుకని ముందుగానే మీరు అక్కడ ఫాలో చేసుకుంటే నేను ఏది పెట్టినా ఫస్ట్ వచ్చేస్తుంది. చక్కగా బుక్ చేసుకోవచ్చు. మీషో యాప్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది అనమాట, నేను చెప్పకపోయినా. నేనైతే షార్ట్ వీడియోలో నేను ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. కానీ మీకు ఏంటంటే అలా ఫాలో అయ్యి ఉన్నారనుకోండి, పెట్టిన వెంటనే ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇలా పైపింగ్ వేసేటప్పుడు కొంచెం ఇలా సాగదీస్తూ వేస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అందుకనే నేను 9 మీటర్ క్లాత్ తీసుకుంటే మీ దగ్గరికి వచ్చేసరికి 9:15, 9:30 అలా ఉంటుందండి. సో ఇలా పైపింగ్ రెడీ చేశానండి. అంటే దాదాపుగా 1 ఇంచ్ వచ్చిందనమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయలేదు. ఎందుకు ఇప్పుడు నేనే కట్ చేస్తాను అనుకోండి, మీరు 9 మీటర్లు అంటే ఒకేసారి యూజ్ చేయరు కదా, దాచిపెట్టుకుంటారు కదా, అప్పుడు ఏమైనా పోగులు బయటకు వచ్చినా కూడా మళ్ళీ క్లాత్ విడతనే తగ్గిపోతుంది కదా. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఎంతైతే ఫోల్డ్ చేసి అంత వదిలేస్తున్నాను. మీకు కుట్టేటప్పుడు మీకు ఎంత కావాలో అంత కుట్టుకోవచ్చు. ఇలా మొత్తానికి 36 మీటర్లు కుట్టాను. ఒక రోజులో అయిపోయినాయి సేల్. అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ప్రజెంట్. నేను స్టాక్ అవుట్ చేయగానే మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇదంతా కూడా అంతే. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. అది కుట్టడం రావట్లేదు అనే వాళ్ళకి నేను ఇది స్టిచ్చింగ్ చేసి పంపిద్దామని థాట్తో ఉన్నానన్నమాట. మీరు డైరెక్ట్గా మిషన్ మీదకి వెళ్ళి కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు ఎంత సన్నగా వచ్చిందో, గాలి కూడా దూరనంతగా వచ్చింది. ఈ క్లాత్ ఇలాగే ఉంచుతానండి. నేను కట్ చేసి మీకు ఇచ్చాను అనుకోండి, మీ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందని చెప్పాను కదా, పోగులు వచ్చేస్తాయని. ఇది 9 మీటర్లు ఒకే యూజ్ చేయం కదా, కనీసం దాదాపుగా 8 బ్లౌజులకు వాడచ్చండి. 8, 9 బ్లౌజుల వరకు వాడచ్చు. నెక్ ఓవర్ డీప్ ఉన్నా కూడా 8 బ్లౌజులకి అయితే వస్తుంది. నాకు ఎంత మెటీరియల్కి ఎంత కాస్ట్ అయింది, థ్రెడ్కి ఎంత అయింది అవన్నీ చూసుకుని అమౌంట్ అనేది మనం మీషోలో ఎంటర్ చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఎన్ని గ్రామ్స్ ఉంది ఇవి వెయిట్ అవన్నీ చెక్ చేస్తే. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం మీషో సెల్లర్ దాని గురించి అడగండి. ఎందుకంటే నాకే ఇంకా తెలియదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను మీకోసం. అది కూడా మామూలుగా నిజాయితీగా చూసుకుంటే మీకు ఎంత టైం పడుతుందో మీరే చూడండి. క్లాత్ కుట్టడానికి, ఇది చేయడానికి పెద్దగా లాభం ఏం రాదు, కానీ మీకోసం ఒక స్టెప్ వేసాను.